జూబ్లీ హిల్స్లో ఉపఎన్నిక జరుగుతుంది. ఉపఎన్నికకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తవగా దానికి స్క్రూటినీ కూడా పూర్తయింది. అదేవిధంగా ఫైనల్ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఎవరైతే పోటీ చేస్తారో వారి వివరాలు కూడా పొందుపరిచారు. ఫైనల్గా చూసుకున్నట్టయితే 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న రంగంలో మిగిలారు. వీరంతా పోటాపోటీగా ప్రచారానికి అయితే దిగుతుంది. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీల మార్పిడి ఏదైతే ఉందో ఆ పార్టీల మార్పిడి వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీ రౌడీ అభ్యర్థిని నిలబెట్టారంటూ నిన్నటి వరకు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బీఆర్ఎస్ అదే రౌడీ స్టేట్లను తమ పార్టీలో కూడా ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకోవడం వెనుక వారిని పార్టీలో చేర్చి కండువా కప్పడం వెనుక అనేక విమర్శలు ఎదురవుతూ వస్తున్నాయి. ఏదైతే నిన్నటిదాకా ప్రచారం చేసారో అదే పని బీఆర్ఎస్ చేయడం పట్ల ప్రజల్లో కూడా కొంతమేర విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు బీజేపీ కూడా తమ శక్తియుక్తులను ప్రవర్తించి ప్రతి గల్లీలోనూ లీడర్లను పొందుపరిచి ఎక్కడికక్కడ వాస్తవాలను వెల్లడించింది. అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అభ్యర్థులు చేస్తున్న జిమ్మిక్కులు ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున పోటీ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ ఉందో అదేవిధంగా దానికి సంబంధించి మంత్రులు, అదేవిధంగా ఇతర నాయకులు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ప్రతి గల్లీకి మోహరించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా తమ సీటు ఏదైతే ఉందో ఇక్కడ జూబ్లీహిల్స్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఆ సీట్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే వారు కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారానికి దిగుతున్న పరిస్థితి. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడే పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు పార్టీ నాయకులతోనూ ఎమ్మెల్యేలతోనూ ఎంపీలతోనూ పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. ప్రతి 2-3 రోజుల్లోనే పెద్ద ఎత్తున ప్రచారానికి కూడా ఆయన స్వయంగా దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు జూబ్లీహిల్స్ లో ఏం జరుగుతుంది, రౌడీ షీటర్లు వద్దనుకున్న బీఆర్ఎస్ పార్టీ రౌడీ షీటర్లు ఎలా ఆహ్వానం పలుకుతుంది. మరోవైపు కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బాహటంగానే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ గౌడ్ ఏదైతే నామినేషన్ వేసిన రోజు పూర్తిగా రౌడీ ముద్ర ఉన్న వారితోనే అక్కడ ప్రచారం చేసినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ జరిగే ఎన్నిక అటు కాంగ్రెస్ నడుస్తుందా, బీఆర్ఎస్ నడుస్తుందా, లేదా మధ్యలో బీజేపీ పుంజుకుంటుందని వేచి చూడాల్సిందే.